రూపాంతరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున స్వాగతం అండ్ శుభాలు. మనం ఈ దినపు వాక్యాన్ని ప్రార్థనతో విందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, పరిపూర్ణుడు అయిన మా తండ్రి, మీ వాక్యమును మాకు వినిపించి మీ ఆత్మ ద్వారా మా ఆత్మలో మీ కార్యమును జరిగించండి. మీ యొక్క సంపూర్ణ చిత్తమును మేము గ్రహించుటకు, దానికి సమర్పించబడి జీవించుటకు, మేము మీకు ప్రియులముగా మిమ్మల్ని మహిమపరచు వారంగా ఉండుటకు మాలో ప్రతి ఒక్కరికి మీ కృప చూపించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యంలో మనకు నేర్పబడేటువంటి ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరూ పాపములో జన్మించారు కనుక పాపముతో జీవిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరికి పాపము నుండి రక్షణ అవసరం, అనివార్యం. అది కేవలం యేసుక్రీస్తు అనే రక్షకుడి ద్వారానే సాధ్యం. రక్షించబడిన తర్వాత ప్రతి రక్షింపబడినటువంటి విశ్వాసి క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి రూపాంతరపరచబట్ట అది దేవుడి చిత్తం. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. దాంట్లో నుండి ఎవరు కూడా బయట ఉండడానికి వీలు లేదు. ఈ రూపాంతరపరచబడుట అనేది మనకి వాక్యంలో ముఖ్యంగా నూతన నిబంధనలో విస్తృతంగా నేర్పించబడుతున్నటువంటి సత్యం. అందుకే సంఘాలు, అందుకే పత్రికలు, అనేక రకాలైనటువంటి బోధలు మనకి న్యూ టెస్టమెంట్లో కనబడ్డాయి. సో ఈరోజు నేను క్లుప్తంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మీకు వాక్యం నుండి తెలియచేయాలని ప్రేరేపించబడ్డాను. ఆ అంశం ఏంటంటే, మీ ప్రమాణములను పెంచుకోండి. మీ ప్రమాణములను పెంచుకోండి. రైజ్ యువర్ స్టాండర్డ్స్, రైజ్ యువర్ స్టాండర్డ్స్. ఈ మాటలు మనలో ప్రతి ఒక్కరూ తప్పకుండా మనసు పెట్టి విని నేర్చుకోవాలి. అది మన జీవితానికి ఏ ప్రకారము మరి అన్వయించబడుతుంది, మనం ఎట్లా ఉన్నాం, ఇంకా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది మనకు తెలియజేసేందుకు దేవుడు సహాయం చేస్తాడు. సో మంచివారు, వివేకము కలిగినటువంటి యోగ్యులు వారి జీవితంలో ప్రతి విషయంలో స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తారు. అంటే ఒక ప్రమాణం ఉంటుంది వారికి, ఒక స్థాయి ఉంటుంది వారికి. వారు దిగజారిన వారిలాగా, విలువలేని వారిలాగా, చిల్లర మనుషుల్లాగా బ్రతకరు. కారణం ఏంటంటే వారికి ఒక స్టాండర్డ్ ఉంది. సో ఆ స్టాండర్డ్ ప్రకారమే ఆ మనిషి బ్రతుకుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది బట్టలు కొంటే ఒక ధర కన్నా తక్కువవి కొనరు, ఎందుకంటే అది మన స్టాండర్డ్ కాదు. ఒకవేళ ఎక్కడైనా పోయి తింటే చిన్న పూరి గుడిసె హోటల్లో పోయి తినరు, అది మన స్టాండర్డ్ కాదు. లేకపోతే కొంతమంది మనుషుల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంటే వాళ్ళు మన స్టాండర్డ్ కాదు. సో ఇక్కడ స్టాండర్డ్ చాలా బాగా పాటిస్తారు, కానీ వారి జీవితంలో, వారి యొక్క వ్యక్తిత్వం విషయంలో, వారి యొక్క ఆధ్యాత్మికత విషయంలో ఈ స్టాండర్డ్స్ పాటించరు. సో నేను ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి విషయాలు ఎవరికైతే క్యారెక్టర్ లేదో, శీలము లేదో, ఎవరికైతే ప్రాధాన్యతలు ఉండవో, ఎవరికైతే బొత్తిగా బుద్ధి లేదో వారికి వర్తించవు. ఎందుకంటే వారికి మనం ఏం చెప్పినా కూడా వారు గైకొనరు. పందిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి శుభ్రత అన్నీ కలిగించి దాన్ని అక్కడ స్టాండర్డ్గా ఉండమంటే అది ఉండదు. అది రుచిలోనే స్టాండర్డ్గా ఉంటుంది. అదే ప్రకారము అట్లాంటి వారికి ఇది వర్తించదు. కానీ ఎవరెవరైతే కొంత వివేకము కలిగి విశ్వాసముతో నేర్చుకుంటాం, మేము పైకి వస్తాం, ఎదుగుతాం, బాగుపడతాం, తప్పకుండా వీటిని ప్రభు కృపతో చేసుకుంటాం అని అంటారో అట్లాంటి వారికి తప్పకుండా దేవుడు చేయిస్తాడు, వారికి మేలుకరంగా ఉంటుంది. మామూలుగా మనకున్నటువంటి కోరిక ఏంటంటే, మన లివింగ్ స్టాండర్డ్ని పెంచుకోవాలని ఆశపడతాం. ప్రతి ఒక్కరూ వారి జీవన ప్రమాణములు పెంచుకోవాలనుకుంటారు. చిన్నింట్లో ఉన్నవారు ఇంకొంత పెద్ద ఇల్లు, కొన్ని వస్తువులతో సర్దుకునేవారు ఇంకొన్ని పెంచుకుందాం, మరి సైకిల్ దొక్కేవాడు టీవీఎస్కి వెళ్దాం, లేదా స్కూటర్కి వెళ్దాం. ఈ ప్రకారము మన జీవన సంబంధమైన స్టాండర్డ్స్ని పెంచుకుంటాం. తర్వాత ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ని పెంచుకుంటాం. మేమైతే గవర్నమెంట్ స్కూల్లో చదివాం, మేమైతే పల్లెటూరు స్కూల్లో చదివాం, మా బిడ్డ మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళాలి, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, వీలైతే ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాలి, కాన్వెంట్కి వెళ్ళాలి. సో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ని మనము పెంచుకోవాలని కోరుకుంటాం. తర్వాత మన ప్రొఫెషనల్ స్టాండర్డ్స్, మన వృత్తిపరమైనటువంటి స్టాండర్డ్స్ని పెంచుకోవాలని కోరుకుంటాం. అందుకనే స్కిల్ ఆఫ్టర్ స్కిల్, కమ్యూనికేషన్, ఇతరత్ర అన్నీ నేర్చుకుని ఇంకా కోర్సులు చేస్తూనే ఉంటారు. ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని పెంచుకోవాలనుకుంటాం. ఆర్థికంగా మన ప్రమాణాలు పెరగాలి. మొన్నటిదాకా ఎంతలో బ్రతికాం, ఇప్పుడు ఇంకా పైన ఉండే స్థాయిలోకి వెళ్ళాలి. సామాజిక ప్రమాణాలు పెంచుకుంటాం. అది అందరితో, అంటే ఇప్పుడు దాకా వీళ్ళతో ఉన్నాం, ఇంకా నెక్స్ట్ లెవెల్ పైన వాళ్ళతో మనకి సహవాసాలు, స్నేహాలు, బంధాలు ఉండాలని సోషల్ స్టాండర్డ్స్ని. ఇమోషనల్ స్టాండర్డ్స్,
అంటే మన మానసిక సంతులన విషయంలో ప్రమాణాలు పెంచుకోవాలనుకుంటాం. ప్రతి చిన్నదానికి నేను బెంగపడిపోతాను, ప్రతి చిన్నదానికి నేను భయపడిపోతాను, ప్రతి చిన్నదానికి నేను పారిపోతుంటానికి. ఇప్పుడు అట్లా కాదు. నేను మరి అనేక విషయాలను అధిగమించేటువంటి వ్యక్తిగా మారుతాను. మన ఆత్మీయ ప్రమాణాలను పెంచుకోవాలనేటువంటి కోరిక కలిగి ఉంటాం. ప్రార్థనలో నేను లోతుగా బలంగా ఉండాలి. వాక్య ధ్యానంలో ఇంకా ఎక్కువ దేవుడి సత్యము తెలుసుకొని నాటబడాలి. నేను ఇంకా క్రమంగా సంఘానికి వెళ్ళాలి. దేవుడి కోసం నేను భయము భక్తి కలిగి ఉండాలి. నేను సేవలో ఉండాలి. ఈ రకంగా మనము స్టాండర్డ్స్ గురించి కోరుకుంటూ ఉంటాం. కోరుకుంటే సరిపోదు, దాన్ని క్రియారూపంలోనికి తీసుకొని రావాలి. దానికోసం ప్రతి విధమైనటువంటి పని మనము చెయ్యాలి. దేవుడు మనకు సహాయకుడు, దేవుడు మనకు సామర్థ్యమునిస్తాడు, దేవుడు మనకు ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్య సత్యములను నేర్పుతున్నాడు కనుక మనకి అది సాధ్యమే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక మేధావి, ప్రపంచ ప్రముఖుడు. ఆయనకి ఒక అలవాటు ఉండేది. ఏంటంటే ఆయన మొదట్లో నా జీవితము తీర్మానాల మీద ఆధారపడి ఉండాలి, ఎలా పడితే అలా ఉండొద్దు, ఒక ప్రమాణంతో కూడుకున్న రెజల్యూషన్స్ మీద ఆధారపడి ఉండాలని 12 రెజల్యూషన్స్ పెట్టుకున్నాడు. ప్రతిరోజు నేను ఈ 12 తీర్మానాల ప్రకారం బ్రతుకుతాను. తర్వాత కొంతకాలానికి 13వ రెజల్యూషన్ కూడా పెట్టాడు. అదేంటంటే నేను యేసులాగా అండ్ సోక్రటీస్ లాగా ఉండాలి, వారిద్దరిని అనుకరించాలి. ఇమిటేట్ జీసస్ అండ్ ఇమిటేట్ సోక్రటీస్. సో అట్లా పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అది ఆలోచన కోరిక మాత్రమే కాదు, క్రియారూపంలో తెచ్చాడు. సో 12 ఆ రోజంతా పాటిస్తున్నాడా, తర్వాత 13వది ఇవి పాటిస్తున్నాడా లేదా అనేది ఒక పుస్తకంలో రాసుకునేవాడు. ఈరోజు దీన్ని పాటించాను, ఈరోజు దీన్ని పాటించాను, ఈరోజు దీన్ని పాటించలేకపోయాను. సో పాటించలేకపోయినటువంటి తీర్మానాలు ఎదుట నల్లటి చుక్క పెట్టేవాడు, బుక్లో బ్లాక్ స్పాట్ పెట్టేవాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ రెజల్యూషన్ నెంబర్ 2, 2వ తీర్మానము సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండాలి. నేను దాన్ని చేయలేకపోయాను, చిల్లర మాటలు మాట్లాడాను. 3వది ఆర్డర్, ప్రతిదీ తన స్థలంలో క్రమబద్ధంగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉండకూడదు. ఈరోజు నేను అది చేయలేకపోయాను డాట్. 5వ తీర్మానం ఏంటి, ఫ్రుగాలిటీ, పొదుపు చేయాలి, ఏది వృధాగా ఖర్చు పెట్టద్దు. ఈరోజు నేను పొదుపు చేయలేకపోయాను. సో అట్లా ఆ చిన్న బుక్లో ఈ బ్లాక్ మార్క్ పెడుతూ పోయేసరికి రోజులు గడుస్తున్నాయి, బ్లాక్ మార్కులు పెరుగుతున్నాయి. దాని తర్వాత వాటిని తురుపుదామంటే అవి పోవట్లేదు. తర్వాత మళ్ళా పెట్టిన వాటి మీదే బ్లాక్ మార్కులు పెట్టుకుంటూ వస్తున్నాడు దినాలు అయిపోతే. సో చివరికి బ్లాక్ మార్కులన్నీ పేజీ మీద రంధ్రాలు అయిపోయాయి. ఇక ఆయనకి అలవాటు అయిపోయింది, ఇది ఇట్లా కాదు అని చెప్పేసి ఒక ఐవరీ తీసుకున్నాడు. ఐవరీ అంటే ఏనుగు దంతం. దాన్ని తీసుకొని దాని మీద రాసేవాడు రెజల్యూషన్ 3 డాట్. నెక్స్ట్ డే వచ్చేసరికి ఆ డాట్ని తుడిపేసేవాడు. సో అప్పుడు ఈజీ కదా, ఐవరీ మీద అయితే అట్లా తుడిపేస్తే పోతుంది, మళ్ళా పెట్టేవాడు. సో ఆయన జీవితంలో మంచి తీర్మానాలే పెట్టుకున్నాడు, మంచిగానే చాలా విషయాల్లో పైకి వచ్చాడు, కానీ దీంట్లో మాత్రము చేయలేక తుడుపుకుంటూ పోయాడు. సో మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే చేయలేక తుడిపేసే ప్రయత్నం చేస్తుంటాం, సర్దుకునే ప్రయత్నం చేస్తుంటాం. అట్లా వెట్ స్పాంజ్తో బ్లాక్ మార్కులు తుడుపుకునేటువంటి వారముగా మనం ఉండకూడదు. మన జీవితంలో మనము దేవుడి వాక్యానుసారమైనటువంటి ప్రమాణాలను పెంపొందించుకునే వారముగా ఉండాలి. మనము క్రైస్తవ ప్రమాణాలను పెంపొందించుకునే వారంగా ఉండాలి. క్రీస్తు యేసు యొక్క ప్రమాణాలను పెంపొందించుకునే వారముగా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని మనం చూస్తే 2025లో ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం, ఈ జాతి ఆ జాతి, ఈ భాష ఆ భాష, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అనే భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘంలో మనకు చాలా స్పష్టంగా కనబడేటువంటి ఒక తరహా మనుషులు ఎట్లా ఉన్నారంటే సూపర్ఫిషియల్, అంటే జస్ట్ పైన మాత్రమే, పైన పటారం లోన లొటారం, వారిది అంత పూతే, పైన పూత లోన రోత, ఆ టైపే ఎక్కువ. అండ్ వారు పైకి బ్యాప్టిజం పొందారు, బలలో పాలు పొందుతున్నారు, బట్టలు మార్చి ఉండొచ్చు, బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు, కానీ వారి జీవితంలో ఓల్డ్ రాటన్ హ్యాబిట్స్, ఓల్డ్ రాటన్ మేనర్స్ అనేవి పోలేదు. అంటే పాత కుళ్ళిపోయినటువంటి అలవాట్లు, పాత కుళ్ళిపోయినటువంటి పద్ధతులు మాత్రం వారి జీవితంలో నుండి పోలేదు. ఎందుకు అంటే వారు వాక్యానుసారంగా ప్రమాణాలు పెంచలేదు, దైవ చిత్తం ప్రకారం ప్రమాణాలు పెంచలేదు, యేసు మనసును కలిగి వారు ఆలోచించి ప్రమాణాలు పెంచుకోలేదు. సో అట్లా పైకి రాకపోతే ఏమవుతాం, కిందికి పోతాం.
ఊబిలో ఉన్నవాడు పైకి రావాలి, లేకపోతే కిందకే పోతుంటాడు. సో అదే పరిస్థితుల్లో చాలామంది మనకు కనబడతారు. అండ్ వీరు తెలివి తక్కువ గలవారు, పాపములో ఇంకా ఇంకా పడిపోతున్నటువంటి వారు. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 16 నుండి 21వ వచనం వరకు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు మీ యొక్క పాత రోత అలవాట్లు పద్ధతులతో బ్రతకొచ్చు, లేకపోతే నేను మీకు ఇచ్చినటువంటి నూతనమైన నవీన స్వభావంతో బ్రతకొచ్చు. సో మొదట పాత రోత అలవాట్లు పద్ధతులకు సంబంధించి ఏం చెప్తున్నాడో విందాం. గలతీ 5వ అధ్యాయం 16 నుండి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకొందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో ఈ గలతీ క్రైస్తవులకి అపోస్తలుల ద్వారా దేవుడు ఏం చెప్పిస్తున్నాడు? మీరు ఆత్మీయంగా అయినా ఆత్మానుసారంగా అయినా బ్రతుకుతారు, లేకపోతే మీ శరీరంలో ఇప్పటిదాకా ఎట్లా బ్రతికారో యేసు ద్వారా పాప క్షమాపణ పొంది నూతన సృష్టిగా మారి పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించే భాగ్యంలోనికి వచ్చే ముందు వారికి ఎట్లా బ్రతికారో అట్లాగే మరలా బ్రతకొచ్చు. అంటే మీరు మళ్ళా రివర్ట్ అయిపోవచ్చు అనమాట. వెనక్కి మళ్ళీ అదే పాత జీవితాన్ని జీవించవచ్చు. ఒకప్పుడు చర్చికి వచ్చేవారు కాదు, ఇప్పుడు వస్తున్నారు. ఒకప్పుడు బైబిల్ లేదు, ఇప్పుడు ఉంది. ఒకప్పుడు ప్రార్థనకి మోకరిల్లేవారు కాదు, ఇప్పుడు మోకరిల్లుతున్నారు. ఒకప్పుడు నోట్లో దేవుడు అనే పదం ఉండేది కాదు, ఇప్పుడు దేవుడు దేవుడు అంటున్నారు. కానీ జస్ట్ ఇది పైన ఇంతవరకే, ఈ పూత ఇంతవరకే. దాని తర్వాత లోపల రోత, యాక్చువల్ థింకింగ్, యాక్చువల్ లివింగ్, యాక్చువల్ టాకింగ్, యాక్చువల్ డిజైరింగ్, ఇవన్నీ మాత్రం అవే, పాతవే. కనుక ఏమవుతుంది? ఆత్మకు వ్యతిరేకంగా మీరు శరీరానుసారముగా జీవిస్తున్నారు. అండ్ శరీర కార్యములను మీరు బయటికి తీసుకొని వస్తున్నారు. మీ శరీరం ఇంకా ఆ పాపిష్టి క్రియలనే చేస్తోంది, పాపపు కార్యములనే ఉత్పత్తి చేస్తుంది. అవేంటి? జారత్వం. సో క్రిస్టియన్ అయిన తర్వాత కూడా జారులు ఉన్నారు, క్రిస్టియన్ అయిన తర్వాత కూడా అపవిత్రులు ఉన్నారు, క్రిస్టియన్ అయిన తర్వాత కూడా కామాంధులు ఉన్నారు, క్రిస్టియన్ అయిన తర్వాత కూడా విగ్రహారాధకులు ఉన్నారు, క్రిస్టియన్ అయిన తర్వాత అభిచారములు, క్రిస్టియన్ అయిన తర్వాత ద్వేషములు. దేవుడు వారికి ప్రేమ మార్గాన్ని చూపి వారిని అంతగా ప్రేమించి క్షమిస్తే వారు దేవుడి సన్నిధిలో సంఘంలో ఉండి ఇంకా ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అసూయలు చర్చ్లో బిలీవర్స్లో ఎంతుందో ఓర్వలేనితనం అంటాను చూడండి. భయంకరంగా ఉంది. ఈ రోజున ఇక చర్చెస్ రోడ్డుకి కొట్టుకుంటున్నాయి, పోలీసులు వచ్చి చర్చిలకి లాక్లు వేస్తున్నారు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఏళ్ళు. అండ్ వారు ఒకరికి ఒకరు బద్ధశత్రువులు అయిపోతున్నారంటే కారణం ఏంటి? శరీర కార్యాలే కదా. ఫిల్డ్ విత్ ఓల్డ్ రాటన్ హ్యాబిట్స్. ఈ పాత పుచ్చిపోయినటువంటి అలవాట్లతో నిండిపోయిన వారే ఎక్కువ కనుక అట్లాంటి వారు ప్రమాణాలు లేకుండా ఉన్నారు. 22, 23 వచనాల్లో మనకి నూతన నవీన స్వభావానికి సంబంధించిన ప్రమాణాలు దేవుడు ఏం చెప్పాడు? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. సో వాటికి విరుగుడు, ముందున్నటువంటి ఆ పాత రోగాలన్నిటికీ విరుగుడు మందేంటంటే ఈ కొత్తవి, దేవుడి యొక్క ఆత్మ ఫలం, యేసు ప్రభులో ఉన్నటువంటి గుణ లక్షణాలు. ప్రేమ ఉన్న చోట మనము పైనున్నటువంటి పాపాలు చెయ్యం. మనము సంతోషంగా ఉంటే మనకి ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, కక్షలు ఇవన్నీ ఉండవు. సమాధానం ఉంటే ఉండవు, దీర్ఘశాంతం ఉంటే ఉండవు, దయాళుత్వం ఉంటే ఉండవు, మంచితనం ఉంటే అల్లరితో కూడినటువంటి చిల్లర ఆటపాటలకి మనము టైం గడపం. ఆశా నిగ్రహం ఉంటే ఎటు పడితే అటు పోం. ప్రతిదానికి మనం కంట్రోల్ చేస్తాం, మనం దేని కంట్రోల్లో ఉండం. సాత్వికం ఉంటే మనం ఎవరితో జగడం ఆడం. క్రోధాలు అండ్ మత్తతలు అండ్ ఈ యొక్క విషయాలు మన జీవితంలో చోటు చేసుకోవు.
సో ఎంత శ్రేష్టమైనటువంటి జీవితానికి దేవుడు పిలుస్తున్నాడు. ఏ స్థాయి నుండి ఏ స్థాయి ప్రమాణానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనము విన్నట్టే విని వచ్చినట్టే వచ్చి విధేయత చూపుతున్నట్టే కనబడి మళ్ళా ఆ పాత రోత అలవాట్లు, అవే ఆలోచనలు, అవే పద్ధతులు అయితే ఎట్లా? అక్కడే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అక్కడ మనకు ఏమి మిస్ అయిపోయామనేది, అంటే మనం ఏది చూడకుండా పోయామనేది దేవుడు చూపిస్తున్నాడు. 24, 25లో 26 కూడా చదువుతాను. క్రీస్తు యేసు సంబంధులు, ఇది గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో నీవు నిజంగా క్రీస్తు సంబంధివైతే పైనున్న ఆ యొక్క 19, 20, 21లో చెప్పబడిన శరీర కార్యములు నీలో లేకుండా నీవు సిలువ వేయబడి ఉన్నావు అన్నది గుర్తు చేసుకొని ఆ తరహా జీవితాన్ని జీవిస్తావు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, రెండు మంచివి కావు, ఇచ్చలు మంచివి కావు, దురాశలు మంచివి కావు, వాటిని సిలువేసేసారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. దాని అర్థం ఏంటంటే టు వాక్ ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మని అడుగుల్లో అడుగులేసి నడుచుకోవడం. ఆయన ఎక్కడున్న ప్రేమ, ఆయన ఎక్కడున్న సంతోషం, ఆయన ఎక్కడున్న సమాధానం, ఆయన ఎక్కడున్న దీర్ఘశాంతం, ఆయన ఎక్కడున్నా కూడా ఆ యొక్క దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఈ లక్షణాలు ఉంటే ఆత్మానుసారంగా నడుస్తున్నాం. పై లక్షణాలు ఉంటే శరీరానుసారంగా నడుస్తున్నాం. 26లో అంటాడు, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. వివాదం ఉంటే అసూయ, అసూయ ఉంటే అతిశయం. ఇవి మనకొద్దు అంటున్నాడు. సో ఇవి మనకొద్దంటే మన స్టాండర్డ్ ఏంటి? మరొకసారి యేసుక్రీస్తునే మన స్టాండర్డ్గా దేవుడు పెట్టాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో 18 నుండి 25 వరకు చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయను. 1 పేతురు 2వ అధ్యాయం 18 నుండి 25 వరకు. పనివారికి, ఆ రోజుల్లో ఉన్నటువంటి పనివారికి ఏమి చెయ్యాలి, ఎవరికి ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అన్నది పేతురు రాస్తున్నాడు. పనివారులారా జాగ్రత్తగా వినండి ఏమంటున్నాడు దేవుడు. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మీ యజమాని ప్రేమ గలవాడు, మంచివాడు, నీ బాగోగు చూసేవాడైతే ఎట్లా నువ్వు లోబడతావు? అంతేకాదు, నీ యజమాని పరమ దుష్టుడు, దుర్మార్గుడు, నిన్ను నానా రకంగా వేయించుకు తింటున్నాడు, అయినా కూడా వాడికి యజమాని కనుక పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గుర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును, అంటే అది సరి, అది దేవుడు మెచ్చుతాడు, దాన్ని దేవుడు దీవిస్తాడు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? ఒక దాసుడిగా, బానిసగా ఆ రోజుల్లో తప్పు చేస్తే వారిని దెబ్బలు కొట్టేవారు. సో మీరు తప్పు చేసి మీ యజమాని దగ్గర దెబ్బలు తింటే మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడుతురి. అంటే ఒక బానిస నమ్మకంగా, నీతితో, నిష్ఠతో నిత్యము యజమానికి సేవ చేస్తున్నాడు. అయినా కూడా యజమాని కర్కోశకుడు, లేకపోతే కఠినాత్ముడు, దుష్టుడు కనుక అనవసరంగా బానిసను బూతులు తిట్టి బాధలు పెట్టి కొడుతున్నాడు. అప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితిరి. నా ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వస్తాడు. మన స్టాండర్డ్ ఏంటి? మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాం? ఎందుకంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయము చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, అది అండర్లైన్ చేసుకోండి మళ్ళా. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. సో మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపుకు మళ్ళినటువంటి వారం ఆయన అడుగుజాడల్లో అడుగులేసి ఆయన మాదిరిని అనుసరించి జీవించుటకు పిలువబడ్డాం. మరి అట్లా మనము ఉన్నామా? రసల్ కాన్వెల్ అనేటువంటి ఒక కెప్టెన్ ఉండేవాడు అమెరికాలో, యూనియన్ ఆర్మీ. మరి అమెరికన్ సివిల్ వార్ జరుగుతున్నప్పుడు యూనియన్ ఆర్మీకి ఆయన కెప్టెన్.
సో ఒక రోజున ఆయన తన తొందరపాట్లో ఏం చేశాడంటే ఆయన యొక్క ఖడ్గము సోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక చోట మరిచి వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత ఆయన యొక్క క్యాంప్కి ఆయన తన దగ్గర పనిచేసేటువంటి ఆర్డర్లీ అంటే తన సహాయకుడు, ఆ సహాయకుడి పేరు జాన్ రింగ్, అతన్ని పంపించాడు. పోయి నా యొక్క సోడ్ తీసుకొని రా, ఖడ్గం తీసుకొని రా అని. అతడు పోయాడు కానీ వెనక్కి రాలేదు. గంటలు అయిపోతున్నాయి, రాలేదు. తర్వాత తెలిసి వచ్చింది జాన్ రింగ్ని వారు చంపేశారు. అతని శవం మనకి దొరికింది. అది కెప్టెన్ రసల్ కాన్వెల్కి చాలా కలత గురి చేసింది. ఎంతో బాధపడ్డాడు. వచ్చే శవాన్ని చూసినప్పుడు, జీవం లేని ఆ యవనస్తుడి జాన్ రింగ్ శవాన్ని చూసినప్పుడు ఆయనకి ఎంత బాధ అనిపించిందంటే, నా వల్లే కదా ఇతడు ఈ రోజున చనిపోయాడు. నేను అక్కడ మర్చిపోయి ఉండకపోతే ఇతడిని అవసరం ఉండేది కాదు. ఇతడు పోకపోతే చచ్చిపోయేవాడు కాదు. నా వల్లే కదా. సో జాన్ రింగ్ మరణాన్ని బట్టి ఈయన ఒక తీర్మానము చేశాడు అండ్ ఒక ప్రమాణం చేశాడు. ప్రమాణం అంటే ఒక వావు తీసుకున్నాడు అనమాట. ఇతడి కుటుంబానికి ఇతడు లేకుండా పోయాడు కనుక నేను నా 8 గంటల పని చేస్తాను, నా ఉద్యోగం 8 గంటలు చేస్తాను, ఇంకొక 8 గంటలు జాన్ రింగ్ ఉద్యోగము చేస్తాను. ఆ డబ్బు, ఆ జీతం, ఆ ఆదాయం అంతా వాళ్ళ కుటుంబానికి ఇస్తాను. నేను బతికినంత కాలం నేను 2 జీవితాలు జీవిస్తాను. ఒకటి కెప్టెన్ రసల్ కాన్వెల్, ఇంకొకటి జాన్ రింగ్. సో అట్లా చేశాడు ఆయన. ఇప్పుడు మనకు ఒక బ్రతకడమే కష్టం అయిపోతుంది. ఒక 8 గంటలు పనిచేయడమే మనకు కష్టం అయిపోతుంది. ఒక కుటుంబాన్ని సాకడమే మనకు కష్టం అయిపోతుంది. ఆయన 2 చేశాడు. ఇప్పుడు క్రిస్టియన్కి దీన్ని అప్లై చేయాల్సి వస్తే మనము 2 బ్రతుకులు బ్రతకాల్సిన అవసరం లేదు. యేసు మన కొరకు మరణించాడు. మన పాపముల కొరకే ఆయన చావాల్సి వచ్చింది. మనం పాపం చేయకపోతే ఆయన చనిపోవాల్సిన అవసరమే లేదు. త్యాగం చేయాల్సిన పనే లేదు. సిలువ అవసరమే లేదు. నేను పాపం చేశాను, నువ్వు పాపం చేసావు కనుకనే ఆయన సిలువ మరణాన్ని పొందాడు, కిరాతక మరణాన్ని పొందాడు. సో ఆయన చనిపోయాడు కనుక ఇప్పుడు నేను 2 జీవితాలు జీవిస్తాను, నేను నాలాగా బతుకుతాను, యేసు కొరకు యేసులాగా బతుకుతాను. అదే ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు. అదే వద్దంటున్నాడు దేవుడు. ఇప్పుడు చర్చిలో జరిగేటువంటి అతి పెద్ద మోసం అండ్ చాలా పెద్ద ప్రమాదకరమైన స్థితి ఏంటంటే 2 జీవితాలు జీవిస్తున్నాం మనం. ఒకటి మన జీవితం మనకు ఉంటుంది, ఇంకొకటి యేసులాగా, లేకపోతే యేసు శిష్యులు, యేసు శిష్యురాళ్ళు లాగా. దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు మిమ్మల్ని విసర్జించండి, మీరు మిమ్మల్ని ఉపేక్షించండి, మీ సిలువను ఎత్తుకొని నా వెంట రండి. అంటే మీరు ఇక బ్రతకడం ఆపేయండి, నన్ను మీలో మీ ద్వారా బ్రతకనివ్వండి. అందుకే పౌలు అంటాడు గలతీలోనే 2వ అధ్యాయంలో 20వ వచనంలో, ఇక నేను కాదు జీవించున్నది, నేను సిలువ వేయబడ్డాను క్రీస్తుతో, ఇక నేను కాదు జీవించినది నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. సో మనము రసల్ కాన్వెల్ లాగా ఆయన జీవితాన్ని, జాన్ రింగ్ జీవితాన్ని జీవించిన అవసరం లేదు. మనకు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకొని ఆయన వెంట మనం వెళ్తే ఆయన మనలో మన ద్వారా జీవిస్తాడు. మన జీవితాన్ని ఆయన గొప్ప ప్రమాణాలతో పైకి తెస్తాడు. సమర్పించబడిన మనకి సంపూర్ణతనిస్తాడు, స్వచ్ఛతనిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చి మన లైఫ్ సార్థకం అవ్వడానికి సహాయం చేస్తాడు. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ ఇంటి వారికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. కాబట్టి దేవుడు ఇవ్వడానికి సిద్ధమైన మీరు పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఈ ప్రకారం మీరు మీ జీవితాలను సమర్పించుకోవాలి. పాప క్షమాపణ పొంది రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత పరలోకం దేవుడు మాకు ఇచ్చాడు అని సంతోషంతో కూలబడిపోకుండా రూపాంతరపరచబట్టకు మన ప్రమాణములను మనము పెంచుకోవాలి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరిశుద్ధమైన మా తండ్రి, మేము విన్న వాక్యానికి మాలో ప్రతి ఒక్కరూ మనస్సునిచ్చి, హృదయమునిచ్చి, ఆత్మనిచ్చి, ఆలోచించి మా జీవితాన్ని పరీక్షించుకొని దాన్ని సరిచేసుకొని క్షమాపణ పొందుకొని ఎక్కడెక్కడ పాపం ఒప్పుకోవాలో ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి శుద్ధి చేయబడి రక్షణ లేని వారు యేసు రక్తంలో కడుగబడి రక్షించబడి ఆయన యందు విశ్వాసముతో విమోచింపబడి అండ్ మేమందరము రూపాంతరము చెందినట్లు మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ కృప ద్వారా మాలో కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఆ ప్రకారం ఆలోచించి తమ ప్రమాణములు పెంచుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.